నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది, తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత, బీసీలు ఇంత అన్నారు. ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా కానీ 100% ఉన్నటువంటి సమాజాన్ని ఈరోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది. కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము,